నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం ధర్మ మార్గం. మనకు అందించిన వారు డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఏ ఆలయానికి వెళ్ళినా అక్కడ గోడల మీద ధర్మో రక్షతి రక్షిత అన్న మాటలు చూస్తాం. కానీ ధర్మ మార్గాన్ని నిక్కచ్చిగా అనుసరిస్తున్నామా అంటే ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం. అంతులేని కోరికలను తీర్చుకోవడానికి దైవాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని చూస్తారు చాలామంది. అలాంటి వారి పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు అన్నీ కోరికల సాధనలో భాగమే. దేవాలయ సందర్శన కానీ, మొక్కులు మొక్కడం కానీ అన్నింటా భగవంతుణ్ణి తమ కోరికలు తీర్చే ఒక కల్పవృక్షంగా భావిస్తారు తప్ప ధర్మమే దైవం అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మం తప్పకూడదు అన్న స్థిర నిర్ణయాన్ని తీసుకోరు. తమకు తోచినదే ధర్మంగా భావించడం, తమకు లాభం కలిగించినదే ధర్మమని స్వార్థబుద్ధితో ఆలోచించడం సాధారణమైపోయింది. స్వార్థమే ధర్మమని మనం అనుకున్నా ఎప్పుడూ అది విజయం సాధించలేదు సరికదా. ఏదో ఒకరోజు మనల్ని పాతాళానికి అనగదొక్కేస్తుంది. పరకాంతను ఆశించడం అధర్మమని తెలిసి కూడా సీతను అపహరించి తన ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నాడు రావణుడు. కానీ ఆయన తమ్ముడు విభీషణుడు ధర్మాన్ని నమ్ముకుని చరితార్థుడయ్యాడు. విభీషణుడు ఒకసారి బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. ఆయన ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. విభీషణుడు అప్పుడు తనకు రాజ్యం కావాలని కోరి ఉండవచ్చు, మరి ఏదైనా గొంతెమ్మ కోరిక కోరి ఉండవచ్చు, వాటిని తీర్చుకొని ఆనందం అనుభవించి కూడా ఉండవచ్చు. కానీ ఆయన అవేవీ కోరలేదు. సాక్షాత్తు ఆ బ్రహ్మే ఆశ్చర్యపోయేలా, ఎప్పుడూ నాయందు ధర్మబుద్ధి స్థిరంగా ఉండేటట్టు చూడు స్వామి, నేను నా కార్యాలన్నింటినీ ధర్మబద్ధంగా నిర్వహించేటట్టు చూడు అని వరం కోరాడు. ధర్మాన్ని అనుసరించేవాడు కాబట్టే సొంత అన్నయ్య పరకాంతను చెరబట్టినప్పుడు అది చేయతగనిదని వాదించాడు విభీషణుడు. ఆ మాటను పెడిచెవన పెట్టి ధర్మాచరణకు దూరమైన రావణుడు హతమయ్యాడు. ఎటువంటి కోరికలు లేనివాడు, ఎప్పుడూ ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడైన విభీషణుడు ధర్మస్వరూపుడు, దైవస్వరూపుడు అయిన రామచంద్రుడికి నేస్తమయ్యాడు. ఆయన అనుగ్రహంతో రాజయ్యాడు. ధర్మాన్ని నమ్ముకున్నందుకు లభించిన అద్భుత ఫలితమది. అంతులేని కోరికలతో, తాపత్రయాలతో నిత్యం అధర్మ మార్గంలో పయనిస్తూ ఉండేవారు కాలగర్భంలో కలిసిపోతారు. ధర్మ మార్గాన్ని అనుసరించేవారు జీవించినంత కాలం ప్రశాంతతతో బతుకుతూ మరణానంతరం కూడా తమ యశో శరీరంతో ఈ భూలోకంలో ప్రశంసలు అందుకుంటున్నారు. అందుకు విరుద్ధంగా అత్యాశ, భోగ లాలసత్వాలకు దాసులైన వారు నిరంతరం చింతలతో సతమతమై అనారోగ్యాల పాలవుతున్నారు. బతికుండగానే అందరి నుంచి దూషణ, భూషణ, తిరస్కారాలను ఎదుర్కొంటున్నారు. కాబట్టి ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ చరితార్థులవడమే సర్వోత్తమమైన మార్గం. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.